నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఇందులో 28 దేశాలు ఉండే ఈ మధ్యన 2 దేశాలను చేర్చుకున్నారు 30 దేశాలైన వాళ్ళల్లో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా ఆ 30 దేశాలు కలవాలి అవతల వాళ్ళ మీదకి వెళ్ళాలి ఆర్థికపరమైన వాటిలో సహకారం అనేది ఏం పెద్ద ఎత్తున ఏం చేసుకోరు ఒక్కొక్క దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఆటిట్లో సహకారం అయితే గీతే చేసుకుంటారు అంతేగాని కంపల్సరీ ఏం కాదు అదే యుద్ధం లాంటిది జరిగితే ఒక్కళ్ళ మీద దాడి జరిగితే 30 దేశాలు చేయాలి అయితే అలా చెయ్యాలి అనుకున్నప్పుడు 30 దేశాలు కలిపి తీర్మానించాలి ఒక్కళ్ళు కాదన్నా వీటో అయిపోయి ఆగిపోతుంది ఇప్పుడు ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వని కారణం అదే కదా ఉక్రెయిన్కి ఆర్థిక సాయం చేయకపోవడానికి కారణం అదే కదా ఎవరో ఒకళ్ళు వీటో చేస్తున్నారు హంగరీనో టర్కీనో ఇట్లాగా ఇప్పుడు అట్లాగే మరొక కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది స్లోవేకియా ఇప్పుడు ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోవాలనుకుంటున్నారు నాటోలో చేర్చుకుంటాం అంటే అసలు నాటో నిబంధనల ప్రకారం సరిహద్దు వివాదాలు ఉన్నటువంటి దేశంతో ఎలాంటిది చేర్చుకోకూడదు ఎందుకంటే ఇమ్మీడియట్ యుద్ధానికి దిగిపోవాలి వీళ్ళంతా అది ప్రత్యేకించి ఉన్నటువంటి దాన్ని మార్చేసి అమెరికా దాన్ని నాటోలో చేర్చేసుకోవడం ద్వారా రష్యాని ఉక్రెయిన్ మీదకి వెళ్లకుండా చూడాలన్నటువంటి ఎత్తుగడ వేస్తుంటే నువ్వు చేర్చుకున్నా నేను వేలుస్తానంటోంది రష్యా ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా యుద్ధంలోకి వెళ్ళాలి అది మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది 30 దేశాలు కలిపి రష్యా మీద చేస్తే రష్యా 30 దేశాల మీద దాడులకు దిగుతుంది అప్పుడు అది పెను యుద్ధం అవుతుంది అణుబాంబులు వేస్తే అది అణుయుద్ధం అవుతుంది కాబట్టి అట్లాంటి దానికి చిన్న దేశాలు సిద్ధంగా ఉండవు ఇదే నాటోలో ఉన్నటువంటి స్లోవేకియా అందుకే దాన్ని వీటో చేస్తానని ప్రకటించింది